ఇక కృష్ణా జిల్లా అవనిగడ్డలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పర్యటించారు. కృష్ణానది వరద కోతకు గురై ఇల్లు కోల్పోయిన వారిని వెంటనే ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు పాత ఎండ్లక గ్రామంలో పర్యటించి కృష్ణానది వరద కారణంగా కోతకు గురవుతున్న ప్రదేశాన్ని పరిశీలించారు. నదిలో ఇల్లు పడిపోయిన గ్రామస్తులకు పరామర్శించారు. ఇక తమను సురక్షిత ప్రాంతాలలో ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించి ఇచ్చేలా చూడాలని ఆయనను పాత ఇంట్లక్క గ్రామస్తులు కోరారు. ఇప్పటికే ఇల్లు కోల్పోయిన వరద సమయంలో జీవనోపాధి కూడా ఉండలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నది అంచున ఇల్లు ఉన్న వాళ్ళు రాత్రిపూట బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని సింహాద్రి రమేష్ బాబు ముందు గ్రామస్తులు వాపోయారు. గత 50 సంవత్సరాల నుంచి లేని పరిస్థితి ఇవాళ ఈ గ్రామానికి వచ్చి పడింది. గత 4-3 సంవత్సరాల నుంచి ఈ వరదలు రావటం, ఉండ ఇళ్ళు కొట్టుకుపోవటం చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళ మాటల్లో మీరే ఇందురు కానీ ఒకసారి వాళ్ళు ఏమంటారంటే, ఇక ఇక్కడ ఉండి మేము ఏట కొనసాగించుకుంటామో ఈ ఇళ్లలో రోజువారీ దినవారీ ప్రతిరోజు భయపడతా బతకాల్సి వస్తుంది. ఇళ్ళు పడిపోతున్నాయి, పక్కిళ్ళు ఇప్పటికే 5-6 ఇళ్ళు ఇక్కడ పడిపోయినాయి. మళ్ళీ ఇంకొంచెం ఆగితే ఈ 4-5 ఇళ్ళు పడిపోయే పరిస్థితి ఉంది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది కనుక మా ఇళ్ళు కూడా చాలా వరకు అయిపోయినాయి. మాకు ఇక్కడి నుంచి మోక్షం కలగజేసి అవనగడ్డలోనూ ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టి ఇచ్చిస్తే మేము అక్కడ బతుకుతాం, ప్రశాంతంగా ఉంటాం. లోగల్లాగా మా పిల్లల చదువులు కానీ ఇటుకి కానీ బాగా ఇబ్బందికరంగా ఉంది. ఎంతమంది ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏమైనా ఈ పని మాత్రం జరగలేదు, ఇబ్బందిగా ఉంది. మమ్మల్ని ఏదో ఒక రకంగా గట్టెక్కించండి చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ మాటలోనే మీరు ఇని తెలుసుకుంటే ఖచ్చితంగా పాలకులు చేయాల్సిన పని ఏంటంటే, ఖచ్చితంగా వాళ్ళకి ఎవరికైతే ఇల్లు పోయినాయో వాళ్ళని వెంటనే తక్షణం ఎక్కడన్నా చూపించి తర్వాత మిగిలిన వాళ్ళకి కూడా, అందరికీ ఈ గ్రామంలో ఎక్కువ ఇళ్ళు కూడా ఉండవు, వీళ్ళందరికీ ఎక్కడన్నా అవనగడ్డలో సైట్ చూపించి ఇల్లు కట్టించే పరిస్థితి ప్రభుత్వం తీసుకోవాలా. లేకపోతే వాళ్ళ పిల్లల చదువులకు కానీ వాళ్ళ ఏట్లకు కానీ వీటన్నిటికీ ఇబ్బంది పడిపోతున్నారు. ప్రతి సంవత్సరం వరదలు వస్తున్నాయి. లోకడ వరద వస్తే 1-2 సార్లు వచ్చిపోయేది. ఇప్పటికి 2 నెలల నుంచి కంటిన్యూగా నీళ్ళు వెళ్తానే ఉంటాయి సముద్రానికి. దాని మూలంగా ఇళ్ళు మరిన్ని పోతున్నాయి. ఇక్కడ మన మున్సిపల్ గారు వాళ్ళు ఉండేవాళ్ళు, ఆయన వాళ్ళ అబ్బాయి సినిమా యాక్టరు, ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. అందుకని ఖచ్చితంగా తక్షణం వీళ్ళందరినీ అవనగడ్డలో రక్షణగా ఉండేటట్టు